శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం. ఇది నార్కటపల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరము తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అతడు ప్రతిష్ఠించిన 108వ శివలింగాల్లో 108 శివలింగాల్లో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామిదని స్థల పురాణం. నాటి నుండి నేటి వరకు ఒక సర్పం స్వామివారిని ప్రదక్షిణ చేసి వెళుతుండటం ఇక్కడి విశేషం. కొండపైన భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలో మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తుంటాడు. ప్రతి ఏటా స్వామివారి చెంత మండల దీక్షను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామివారి పాదుకలు తాకించడం ఆనవాయితీగా వస్తుంది. ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన మానసికపరమైన శారీరకపరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. పచ్చని పంట పొలాల మధ్యలో ఆలయం ఉండడం వలన మనసుకి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ నిద్ర చేయడం వలన మానసిక ఆరోగ్యము అలాగే శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్నా తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. అలాగే కొండ కింద పార్వతీమాత ఆలయం ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వారు సంతానం కోసం మొక్కులు మొక్కి వారి మొక్కులు తీరిన తర్వాత, వారి కోరికలు తీరిన తర్వాత ఇక్కడ కోడలను ఆలయం చుట్టూ తిప్పి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఇలా కోడలు తిప్పడం వలన వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ వారి నమ్మకం.